రామవరం అనే గ్రామంలో చెరువులు, పాడి పంటలు నిండుగా ఉండేవి. అయితే అదే గ్రామంలో రామయ్య అనే వ్యక్తి ఉన్నాడు. అతను చాలా కోపిష్టి. అతను ఎల్లప్పుడూ చాలా కోపంగా ఉండేవాడు. రామయ్యకు ఈ మధ్యనే పెళ్లి జరుగుతుంది. భార్య పేరు రాధమ్మ. గ్రామంలో నీ వయసులో ఉన్న రైతులంతా చాలా కష్టపడుతున్నారు, కానీ నువ్వు మాత్రం ఖాళీగా ఇంట్లోనే ఉంటున్నావు. భార్య మాటలు విన్న రామయ్య కోపంగా, వాళ్ళెవరెవరో వాళ్ళ పొలాల్లో పని చేసుకుంటే నాకేంటి? నా పెళ్ళికి ముందే బాగానే సంపాదించానుగా, ఇంకా నేనెందుకు పని చేయాలి? అబ్బో, సంపాదించారులేండి. నా కళ్ళ ముందే మీ తండ్రి ఈ కుటుంబాన్ని పోషించారు. నాకు తెలియదని అనుకుంటున్నారా? ఆ విషయాలు ఎందుకులే ఇప్పుడు. నేను అలా గ్రామంలో తిరిగి వస్తాను. నేను తిరిగి వచ్చే లోపు వంటకు సిద్ధం చేసి ఉంచు. అలా రామయ్య గ్రామంలో విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటాడు. రామయ్య దారిలో అలా వెళ్తూ ఉండగా సోమయ్య అనే వ్యక్తి ఎదురుపడతాడు. అప్పుడు సోమయ్య, ఏమిటి రామయ్య, అలా ఊర్ల మీద పడి తిరిగే బదులు ఏదైనా పని చేసుకోవచ్చు కదా? ఏమిటో దారిలో పోయే దరిద్రమంతా నాకే తగులుతున్నట్లుంది. ఇక నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో. నీ పని ఏదైనా చూసుకో అని రామయ్య కోప్పడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రామయ్య గ్రామంలో వెళ్తూ ఉండగా కొంతమంది గ్రామ ప్రజలు సమావేశమై ఉంటారు. గ్రామంలో 2 రోజులుగా దొంగలు పడి దోచుకుంటున్నారు. వాళ్ళ నివాసం ఎవ్వరికి తెలియదు. మన మహారాజైన విజయవర్మ ఎవరైతే ఆ దొంగలను పట్టిస్తారో వాళ్ళకి చాలా పెద్ద మొత్తంలో బహుమతులు ఇస్తారని ప్రకటించారు. ఈ మాటలు విన్న రామయ్యకు ధనంపై ఆశ కలుగుతుంది. నేను ఆ దొంగలు దొంగలించిన సొమ్ముని కాజేస్తే అప్పుడు నేను ఈ ఊర్లో చాలా పెద్ద ధనవంతుడిని అవ్వచ్చు. అలా అనుకొని రామయ్య అడవిల వైపు నుండి ప్రయాణిస్తాడు. అడవిలో ఒక దట్టమైన గృహ దగ్గరికి చేరుకుంటాడు. గృహం ముందు అడ్డంగా ఒక ద్వారం లాంటి బండరాయి ఉంటుంది, కానీ దానిని మంత్రంతో తెరుస్తారు. గృహ తలుపులు ఎలా తెరవాలో తెలియక రామయ్య ఒక చెట్టు చాటున దాక్కుంటాడు. అప్పుడే గుర్రపు శబ్దాలు చేస్తూ దొంగలు వస్తూ ఉంటారు. గృహ దగ్గరకు వచ్చి ఒక దొంగ మంత్రంతో గృహ తలుపు తెరుస్తాడు. నాయక, ఈ ధనంతో మనం సుఖంగా జీవించవచ్చు. అవును, మనం చాలా జాగ్రత్తగా దొంగిలించిన సొమ్ము ఇది. రాజ్యంలో ఉండే రాజుకు ప్రజలకు దొరకకుండా చేస్తున్నాం.